Environment and ecology bits. The most important topics, most important bits మాత్రమే డిస్కస్ చేస్తున్నా. ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టర్మ్ గ్రీన్ కెమిస్ట్రీ. ఇది ఆల్రెడీ న్యూస్లో కూడా ఉంది. గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఏంటండి? ఏ ప్రొడక్షన్ ప్రాసెస్ దట్ వుడ్ బ్రింగ్ అబౌట్ మినిమం పొల్యూటెంట్స్ ఆర్ డిటోరేటింగ్ టు ద ఎన్విరాన్మెంట్. అవును, ప్రొడక్షన్ ప్రాసెస్లో ఎలాంటివి యూస్ చేస్తున్నాము అంటే పొల్యూషన్ తక్కువ ఉండే ప్రోడక్ట్స్ని గ్రీన్ కెమిస్ట్రీ అని అంటారు. ఏ ప్రొడక్షన్ ప్రాసెస్ దట్ వుడ్ బ్రింగ్ అబౌట్ మినిమం పొల్యూషన్ ఆర్ డిటోరియేటింగ్ టు ద ఎన్విరాన్మెంట్. ఆ ప్రాసెస్లో పొల్యూషన్ని ఎక్కువ కాకుండా మినిమంగా యూజ్ చేసే ప్రోడక్ట్స్ని గ్రీన్ కెమిస్ట్రీ ప్రోడక్ట్స్ అని అంటారు. సో రిమెంబర్ దిస్. దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా లాస్ట్లో నేను ఇఫ్ పాసిబుల్ ఈ వీడియోస్ అన్నీ అయిపోయాక లాస్ట్లో ఐ విల్ అప్లోడ్ ద రీజన్స్ ఫర్ ఎవ్రీథింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ హైలీ టాక్సిక్ ఆర్గానిక్ సాల్వెంట్స్. ఇక్కడ చూడండి, హైలీ టాక్సిక్. ఇక్కడ పాయింట్ ఏంటి? టాక్సిక్ సాల్వెంట్స్ అడుగుతున్నారు. మనకు తెలుసు సొల్యూషన్ ఉంటుంది, సాల్వెంట్ ఉంటుంది అని. సొల్యూషన్ లార్జ్ క్వాంటిటీస్తో తీసుకుంటాం, సాల్వెంట్ స్మాల్ క్వాంటిటీ యాడ్ చేసి ఒక మిక్చర్ లాగా చేస్తాం. ఇది కెమిస్ట్రీ మొత్తం. సో వాటర్ ఈజ్ ఎ సొల్యూషన్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. సో ఇలా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళండి. బెంజీన్ ఈజ్ ఆబ్వియస్లీ 2 ఉంది రెండిట్లో. ఇథనాల్ కూడా సాల్వెంటే, బట్ ఇట్ ఈస్ నాట్ టాక్సిక్. దిస్ ఈజ్ నాన్ టాక్సిక్. సో గుర్తుపెట్టుకోండి, బెంజీన్, ఎథనాల్ ఈజ్ ఆల్సో సాల్వెంట్ బట్ ఇట్ ఈస్ నాట్ టాక్సిక్. సో 3 ఎలిమినేట్ చేసేయాలి. సో ఆబ్వియస్లీ ఇంకా మీకు 4th తెలిసినా తెలియకపోయినా కార్బన్ టెట్రాక్లోరైడ్. సో కొన్ని ఆప్షన్స్ ఎలా చేయగలరు అంటే ఈవెన్ వైల్డ్ గెస్తో కూడా యూ క్యాన్ డూ ఇట్. మీకు తెలుగులో కావాలంటే చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ కూడా పెట్టాను, ఇఫ్ పాసిబుల్ చూడండి. ఇప్పుడు ఏంటి, ఎన్విరాన్మెంట్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కొన్ని కమిషన్స్, కొన్ని స్టేట్ బోర్డ్స్ డీల్ చేస్తాయి. సో సేమ్ బోర్డ్స్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్. Unlike National Green Tribunal, Central Pollution Control Board has been established by an Act of Parliament. No, it's not established by an Act of Parliament. ఇవి రెండింటికి సపరేట్ యాక్ట్స్ ఉన్నాయండి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 2010. సో సిపిసిపి కూడా సమ్ యాక్ట్ ఉంది 2015 ఐ థింక్. సో ఆ యాక్ట్స్ ద్వారానే ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో మీరు ఇంకా చూసుకోవాలి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఏంటి. అసలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఏంటి? ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీనా అని అడుగుతారు. నో, ఇండియా ఇస్ ద 3rd కంట్రీ. సో రిమెంబర్, ఫస్ట్ ఆస్ట్రేలియా, తర్వాత న్యూజిలాండ్, తర్వాత ఇండియా. ఇండియా ఇస్ ద 3rd వన్. ఐ విల్ యూజ్ ద డిఫరెంట్ కలర్. ఇండియా ఈజ్ 3rd వన్ టు ఎస్టాబ్లిష్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇదేంటి 6 months. ఇంకొకటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఏదైనా ఎన్విరాన్మెంటల్ కేసు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర వెళ్తే వితిన్ 6 monthsలో ఇట్ షుడ్ గివ్ ఇట్స్ వెరిడిక్ట్. అండ్ 6 monthsలో ఇచ్చేస్తుంది. అండ్ మ్యాక్సిమం మెంబర్స్ ఎంతమంది ఉంటారంటే 10 to 20 members. ఆ 10 to 20 members 1 must be చైర్మన్ అండ్ 1 must be ఎక్స్పర్ట్ అండ్ 1 must be జ్యుడిషియరీ. అంటే ఈ 10 to 20 members ఈ 3 కేటగిరీస్ నుండే వస్తారు. అండ్ దీనికి ప్రిన్సిపల్ చైర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఢిల్లీ ద మెయిన్ బ్రాంచ్. తర్వాత 4 branches ఉన్నాయి. 1 is కోల్కతా, చెన్నై, పూణే అండ్ నెక్స్ట్ ఏదో కామెంట్ చేయండి. సో ఇలా ఒక్క టాపిక్ గురించి జస్ట్ ఎన్జిటి ఇలా బిట్స్ చదివేయడం కాదు, మొత్తం ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తే మనకు చాలా యూజ్ ఉంటుంది. అండ్ సిపిసిబి ఐ ఆల్రెడీ టోల్డ్ 1974లో ఎస్టాబ్లిష్ అయ్యింది. 1974లో అండర్ ఏ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ అంటే ఎయిర్. చూడండి అడుగుతారు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే మనం ఏదో అనుకుంటాం. అండర్ ఎయిర్ యాక్ట్ కింద, ఎయిర్ యాక్ట్ 1981 కింద ఎస్టాబ్లిష్ అయింది. బట్ దీనికి పవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వాటర్ యాక్ట్. సో ఇలా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ అయింది, వాటర్ యాక్ట్, ఎయిర్ యాక్ట్ అని కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు. సో యూ లుక్ ఆఫ్టర్ దట్. Unlike NGT, CPCP promotes environmental justice and help reduce the burden of litigation in the higher courts. No, National Green రెండు ప్రమోట్స్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ అండ్ హెల్ప్స్, డస్ నాట్, ఇది వేరే చూసుకుంటుంది ఇది వేరే చూసుకుంటుంది, డస్ నాట్ రిడ్యూస్ ద బర్డన్ ఆఫ్ లిటిగేషన్. ఇట్లా ఇంకా ఎంకరేజ్ చేస్తారు లిటిగేషన్స్ ఎక్కువ అవ్వాలి అని. సో చూడండి ఇన్కరెక్ట్. సో బోత్ ఆర్ ఇన్కరెక్ట్. సో ఇలాంటివి కూడా చూడాలి, కరెక్ట్ అడుగుతున్నాడా ఇన్కరెక్ట్ అడుగుతున్నారా అని. సో రిమెంబర్ ఇన్కరెక్ట్.
హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ కీ పొల్యూటెంట్స్ ఆఫ్ స్టీల్ ప్లాంట్స్. చూడండి, మన కీ పొల్యూటెంట్స్ ఇక్కడివరకే చదివేసి ఆ కీ పొల్యూటెంట్స్ అన్ని పొల్యూటెంట్స్ అని చెప్పేస్తాం, కాదు, ఇన్ స్టీల్ ప్లాంట్స్. సో ఖచ్చితంగా పార్టికులర్ మ్యాటర్స్ అంటే సమ్ డస్టీ పార్టికల్స్. ఇవి 2 టైప్స్ ఉన్నాయి, PM2.5, PM10. కార్బన్ డైఆక్సైడ్, ఓకే, సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్. సో ఇది కొంచెం అనలైటికల్గా వీ షుడ్ థింక్, సల్ఫర్, స్టీల్ ప్లాంట్, స్టీల్ అనేది మేడప్ ఆఫ్ హౌ ఇట్స్ మేడప్ ఆఫ్, అది ఒకవేళ మనం ఇలా ఈవెన్ మనం కట్ చేసినా కూడా స్మోక్, డస్ట్ పార్టికల్స్ వస్తుంటాయి. సో సల్ఫర్ ఆక్సైడ్స్ అన్నాడు, సల్ఫర్ గ్యాస్, నైట్రోజన్ గ్యాస్ అని అనలేదు. సో ఆక్సైడ్స్ క్యాన్ బి, కానీ వాటర్ ఎలా అండి? నో, ఇట్స్ నాట్. సో ఓన్లీ 4. సో చూడండి, గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఏంటి, సాల్వెంట్స్ అంటే ఏంటి, టాక్సిక్ సాల్వెంట్స్, నాన్ టాక్సిక్ సాల్వెంట్స్, తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాని ఆరిజిన్ అంతా తెలుసుకోండి. తర్వాత పొల్యూటెంట్స్, స్టీల్ ప్లాంట్, రేపటి రోజున ఫర్టిలైజర్స్లో వచ్చిన పొల్యూటెంట్స్ ఏంటి, తర్వాత వెహికులర్ ఎమిషన్స్లో వచ్చే పొల్యూటెంట్స్ ఏంటి. సో ఒక వైల్డ్ ఐడియా ఉంటే ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ అస్. అండ్ నెక్స్ట్ పొల్యూటెంట్స్, సేమ్ ప్రైమరీ పొల్యూటెంట్, సెకండరీ పొల్యూటెంట్. 2 టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఉంటాయండి, ప్రైమరీ పొల్యూటెంట్, సెకండరీ పొల్యూటెంట్స్. సెకండరీ పొల్యూటెంట్స్. ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే డైరెక్ట్గా ఫస్ట్ స్టేజ్లో వచ్చేసాన్ని ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటారు. సెకండరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఆక్సైడ్స్ వచ్చింది, దాన్ని ఇంకా వేరే మిక్స్ అయ్యి సంథింగ్ ఎవాల్వ్ అయితే దాన్ని సెకండరీ పొల్యూటెంట్స్ అంటారు. సో ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటి, సెకండరీ పొల్యూటెంట్స్ ఏంటి. సో సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, హైడ్రోకార్బన్స్, గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఈజ్ బ్యాడ్ ఓజోన్ అని కూడా అంటారు. బాగా గ్రౌండ్ లెవెల్ ఓజోన్ హౌ ఇట్ ఈస్ ఫామ్ అంటే NOx అండ్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్. ఇది అందరికీ తెలిసిన బిట్ అండి. సో ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి ఉంటుంది. హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి, హైడ్రోకార్బన్స్ హౌ దే ఆర్ ప్రొడ్యూస్డ్ అంటే బంట్ ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్ యూజ్డ్ బై ఆటోమొబైల్స్, ఇన్కంప్లీట్గా కంబషన్ ఫ్యూయల్స్ అలా హైడ్రోకార్బన్స్. నెంబర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అంటే చాలా వస్తాయి కాబట్టి ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్. C is 4. సో దీస్ 2 ఉంటాయి, ఈడుంది కాబట్టి 4. తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్స్, థండర్, లైట్నింగ్ వల్ల వస్తుంది, B is 3. సో ఆప్షన్ ఈస్ 2. సల్ఫర్ ఆక్సైడ్స్ ఆర్ ఫ్రమ్ బర్నింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్. అదే ఇన్కంప్లీట్, చూడండి, ఫాజిల్ ఫ్యూయల్స్ బాగా బర్న్ అయితే వచ్చేది సల్ఫర్ డైఆక్సైడ్. అదే ఇన్కంప్లీట్గా బర్న్ అయితే ఫాజిల్ ఫ్యూయల్స్ బ్లాక్ కార్బన్ వస్తుంది. అదే ఇన్కంప్లీట్గా ఫ్యూయల్స్ ఆటోమొబైల్స్లో బర్న్ అయితే హైడ్రోకార్బన్స్ వస్తాయి. అలా ఒకసారి డెప్త్గా చూడండి, ఈజీగానే ఉంటుంది. ఎన్విరాన్మెంట్ ఒకటే టాపిక్ మీద డెప్త్గా లోపల తిరుగుతూ ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఇప్పుడు మనం ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అంటుంటాం. ఒక క్రైటీరియా, ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి ఉంటాం. ఇక్కడ ఇది దాటితే ఎయిర్ పొల్యూషన్, ఇది దాటితే వాటర్ పొల్యూషన్, ఇది దాటితే నాయిస్ పొల్యూషన్ అని. సో ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్లో ఏమేమి మెజర్ చేస్తే అన్నీ మెజర్ చేస్తే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ అలా. సో ఇంపార్టెంట్ ఉన్నాయి 8 గ్యాసెస్ని మెజర్ చేస్తే, అండ్ 6 కలర్స్ని సివియరా, మోడరేటా అని ఉంటుంది. సో మనం కన్ఫ్యూజ్ అవ్వేదంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంటుంది, దాన్నే అంబిడెంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని కూడా అంటారు. దీంట్లో విల్ మెజర్ ఓన్లీ 8. ఇన్ దిస్ వీఆర్ గోయింగ్ టు మెజర్ 12 కాంపోనెంట్స్. సో ఆ 12 కాంపోనెంట్స్ ఏంటి అని చూసుకోవాలి. ఇది ఎవరు రిలీజ్ చేస్తారు, ఎయిర్ క్వాలిటీ, CPCB, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. చూసారు కదండి CPCB ఎంత ఇంపార్టెంటో, చాలా ఇండెక్సెస్ ఇస్తుంది, ఈవెన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్సెస్, వాటర్ క్వాలిటీ ఇండెక్సెస్. సో వన్స్ లుక్ ఆఫ్టర్ వాట్ ఈస్ CPCB. సో ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ క్రొనాలజీలో PM2.5, PM10, తర్వాత అమోనియా 1, 2, 3, అమోనియా, నైట్రోజన్, సల్ఫర్ అయిపోయినాయి 1, 2, 3, 4, 5, ఈవెన్ 6 lead is also there. మీథేన్ ఈజ్ నాట్ దేర్. మీథేన్ మనము చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈవెన్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది అని కూడా అనుకుంటారు, కార్బన్ డైఆక్సైడ్ లేదు. గుర్తుపెట్టుకోండి, టూ థింగ్స్ లేవు మనం పొల్యూషన్ మెజర్ చేసే దాంట్లో, కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్. దీస్ 2 ప్లీజ్ రిమెంబర్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ చూడరు. కార్బన్ మోనాక్సైడ్ మెజర్ చేసేది కార్బన్ మోనాక్సైడ్. రిమెంబర్, PM2.5, PM10 కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, అమోనియా అండ్ లెడ్. ఓకే, ఇంకొకటి కూడా చెప్పాను ఇందాకే,
వాట్ ఈస్ దట్? నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. దాంట్లో ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయినవి ఏంటి అంటే బెంజిన్, ఇంకోటి బెంజనాలైడ్, ఆర్సినిక్ అండ్ నిక్కెల్. సో రిమెంబర్ బెంజిల్, బెంజనాలైడ్, ఆర్సినిక్, నిక్కెల్. సో కన్ఫ్యూజన్ చేయడానికి అడగచ్చు, యాంబిడెంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, అలా స్మాల్ పార్ట్సే లిటిల్ బిట్టే ఒక్కసారి క్లియర్గా చూసేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ చూసుకుందామని లేట్ చేయకండి, కన్ఫ్యూజన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో బెటర్ ఎప్పుడు తప్పుడు చూసేసుకుంటే బెస్ట్. అండ్ ఇంకొకటి మెయిన్ టాపిక్, వాటర్లో పొల్యూషన్. వాటర్లో గ్రౌండ్ వాటర్ పొల్యూషన్. బయట ఓషన్ వాటర్, మామూలు వాటర్ పొల్యూషన్, రివర్ వాటర్ పొల్యూషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్. గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఎట్లా అవుతుంది? డ్యూ టు ఫ్లోరైడ్స్, నైట్రేట్స్, లెడ్, ఆర్సినిక్, బికాజ్ ఇవన్నీ మన స్టోన్స్లో దీంట్లో ఉంటాయి కాబట్టి. సో రిమెంబర్, ఫ్లోరైడ్ వల్ల ఏమొస్తుంది? ఆల్రెడీ మన టీత్స్ సమ్ రెడ్డిష్ కలర్లో, ఆరెంజిష్గా, దాన్ని ఏమంటారు? ఫ్లోరోసిస్. హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫ్లోరిడ్స్ కాజ్ ఫ్లోరోసిస్. చూడండి, కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడిది అక్కడ సగం నాలెడ్జ్లో వెళ్ళినారనుకో కరెక్టేనేమో అని అనుకుంటారు. ఆస్ట్రోపోరోసిస్ అంటే లో కంటెంట్ ఆఫ్ ఏదైనా అండి, ఈవెన్ సాల్ట్ చాలామంది తినకూడదు అని తక్కువ చేస్తున్నారు. సాల్ట్ తక్కువ తిన్నా ప్రాబ్లమే, ఎక్కువ తిన్నా ప్రాబ్లమే. సో మోడరేట్ ఈస్ ద బెస్ట్. సో ఫ్లోరైడ్స్ అనేది కూడా తక్కువ తింటే ఈవెన్ బోన్స్, ఇలానే కాకుండా డిఫరెంట్గా అడగచ్చు. హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ బోన్స్ వల్ల బోన్స్ వంకరగా అయిపోవడం, టీత్స్ కూడా సరిగ్గా ఉండకపోవడం, టూత్ బ్రేకింగ్ అలా జరుగుతూ ఉంటుంది. సో బోత్ ఆర్ కరెక్ట్ అడిగాడు. వాట్ ఈస్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్? చూసారా, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఎవరు ఇస్తున్నారంటే స్విస్ ఐక్యూ ఎయిర్ అనే ఒక ఆర్గనైజేషన్. సో ఇట్ బేస్డ్ ఆన్ ఎవరు చెప్పిన పారామీటర్స్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పారామీటర్. సో వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 యూపీఎస్సీ అని టైప్ చేయండి, యుల్ గెట్ ఎవ్రీథింగ్. సో ఇట్ ఈస్ రిలీజ్డ్ యాన్యువల్లీ బై యుఎన్ఈపీ. యుఎన్ఈపీ కూడా ద బెస్ట్ ఆర్గనైజేషన్ లుకింగ్ ఆఫ్టర్ ఎన్విరాన్మెంట్. గో త్రూ యుఎన్ఈపీ అంటే ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది. ఇఫ్ యూ నో ప్లీజ్ కమెంట్. యుఎన్ఈపీ. ఇండియా ఇస్ ద సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నో, మన ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈజ్ ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ ఈజ్ ఇండియా ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్. అండ్ ఢిల్లీ సక్సెసివ్గా క్యాపిటల్ సిటీస్లో ద మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్ అంటే ఢిల్లీ. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే టాప్ 12లో మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ అన్నీ ఎక్కడుంటే 10 ఇండియాలోనే ఉన్నాయి. అండ్ ఆ మిగతా 2 మధ్యలో సమ్ 7th 6th స్పాట్లో ఎవరున్నాయంటే లాహోర్ అండ్ పాకిస్తాన్. చూడండి ఎన్ని టాప్ 10. మనం అనుకోవచ్చు ఎందుకు ఇలా అంటే, బికాజ్ హైయెస్ట్ పాపులేషన్ ఉంది, మనకు డెన్సిటీ ఇరుక్కొని ఉంటారు. సో ఇట్స్ ఇన్నెవిటబుల్ లాగా. అండ్ ఇంకా ఆఫ్రికన్లో ఇంకా సెన్ససే కండక్ట్ చేయలేకపోతున్నారంట, అంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ లేవు అని. సో మేబీ ఆఫ్రికాలో కండక్ట్ చేస్తే అవర్ ర్యాంక్ మైట్ బి రెడ్యూస్డ్. బేగుసారియా ఎక్కడుంది? బేగుసారియా, బీహార్. ఇండియా వాజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ మెట్రోపాలిటన్ ఏరియా ఆఫ్ 2023. సో నీట్గా అనాలిసిస్ చేయండి, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు ఏంటి అని. ఇప్పుడు చెప్పాను కదా, ఇందాక మనం ఏమేమి చదివాం, ఎయిర్ పొల్యూషన్ ఎవరు రిలీజ్ చేస్తారు, వాటర్ పొల్యూషన్ ఎవరు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు నాయిస్ పొల్యూషన్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 4 జోన్స్గా డివైడ్ చేసి ఉంటుంది. ఇండస్ట్రియల్ జోన్, రెసిడెన్షియల్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, కమర్షియల్ జోన్ అండ్ సైలెంట్ జోన్. అండ్ ఈ క్లాసిఫికేషన్ ఒకసారి చూసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఎంత అని ఒక క్రొనాలజీలో ఉంటుందండి. 75 డెసిబుల్స్ కంటే ఏది దాటి ఉండదు. మార్నింగ్ టైం ఎంత, నైట్ టైం ఎంత అని చేసుంటారు, బట్ అంత బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. బట్ రిమెంబర్ 7 జోన్స్గా డివైడ్ అయ్యింది. హైయెస్ట్ ఏమో 75, 50 ఏమో సైలెంట్ జోన్. అండ్ మిగతాది మనమే చూడొచ్చు, రెసిడెన్షియల్ జోన్ అన్నిటికీ 10 డిఫరెన్స్, 50, 55, 65, 75. అండ్ నైట్ అయ్యేసరికి 5 డిఫరెన్స్ అలా ఉంటుంది. 4 జోన్స్ రాంగ్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. నాయిస్ పొల్యూషన్ రూల్ స్టేట్ దట్ ది లైసెన్స్ ఇస్ మస్ట్ టు యూజ్ లౌడ్ స్పీకర్స్. లైసెన్స్ అంటే రిటర్న్ స్టేట్మెంట్ ఫ్రమ్ పోలీస్ ఈజ్ రిక్వైర్డ్, దాని లైసెన్స్ అని అంటున్నారు. సో ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. వాట్ ఈస్ దట్? లైసెన్స్ అంటే రిటర్న్ స్టేట్మెంట్, ఒక టైప్ ఆఫ్ లైసెన్స్ లాగా.
కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ మనకు తెలుసు. ఈ మధ్య చాలామంది మొన్న ఈవెన్ ఐ సా ఇన్ రోడ్ నంబర్ ఆఫ్ వెహికల్స్, చాలా వెహికల్స్ ఉన్నాయి. ఎందుకంటే న్యాచురల్ గ్యాస్ కోసం అని అన్నారు. ఐ థాట్ న్యాచురల్ గ్యాస్ అంత చీప్ అంటే రియలీ ఇట్స్ చీప్, బట్ డిస్ట్రిబ్యూటర్స్ చాలా తక్కువ ఉన్నారు. గ్యాస్ని కంప్రెస్ చేస్తారండి. అది వీ మైట్ థింక్ గ్యాస్ లాగే రిలీజ్ అవుతాయి అని. నో, ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్. న్యాచురల్ గ్యాస్ని కంప్రెస్ చేసి లిక్విడ్ ఫామ్లో స్టోర్ చేసి ఉంటారు, అది ఫిల్ చేస్తారు. బట్ అది అది ఆ న్యాచురల్ గ్యాస్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఓన్లీ ఇన్ ఫ్యూ ప్లేసెస్ లైక్ గుజరాత్, అస్సాం, అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడంలోనే సగం విల్ లూజ్. సో డిస్ట్రిబ్యూటర్స్ చాలా తక్కువ. సిఎన్జి బర్న్స్ మోర్ ఎఫిషియెంట్లీ దాన్ డీజిల్. ఎస్, దీంట్లో కూడా మీథేన్ ఉంటుంది. అసలు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రైమర్లీ కంపోజ్డ్ ఆఫ్ మీథేన్ అండ్ డిఫరెంట్ స్మాల్ ఉంటాయి, బట్ దీస్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఈ డీజిల్స్లో ఇంకా వేరే గ్యాసెస్ పొల్యూటెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈజ్ కాస్ట్లియర్, నో ఐ సెడ్ రైట్, చీపర్. మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ స్విచ్చింగ్ ఓవర్ సిఎన్జీస్, డిఫికల్టీ ఇన్ లేయింగ్ డౌన్ పైప్ లైన్స్. సో దిస్ ఈజ్ కరెక్ట్. సో వాట్ ఆర్ మై ఆప్షన్స్ 1 and 3? సో ఇలా కొంచెం అనాలిసిస్తో చదివితే యూ విల్ గెట్ ఇన్ టు, అంటే ఆ టాపిక్కి సంబంధించి అన్నీ కవర్ చేసేస్తాం కాబట్టి ఈజీగా ఉంటుంది. సో వాట్ ఐ డిస్కస్డ్, గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఏంటి, సాల్వెంట్ అంటే ఏంటి, సొల్యూషన్ అంటే ఏంటి, దాంట్లో ఆర్గానిక్ అంటే ఏంటి, ఇన్ఆర్గానిక్, ఓకే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ పార్టికులేట్ మ్యాటర్స్, వాట్ ఈజ్ స్టీల్ ప్లాంట్, పొల్యూటెంట్స్, అంతే అండి. ఇంకా కొంచెం కన్ఫ్యూజన్కి స్టీల్ ప్లాంట్ అంటే అందరూ స్టీల్ ప్లాంట్లో ఏమేమో రావచ్చు కదా అనుకుంటాను కన్ఫ్యూజన్కి. అండ్ పొల్యూటెంట్స్, ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటి, సెకండరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటి, అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి, నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, అండ్ వాటర్ పొల్యూషన్లో ఏమేమి ఉంటాయి, కాడ్మియం, ఇటాయ్ డిసీజ్, బ్లూ బేబీ సిండ్రామ్, అండ్ మెర్క్యూరీ తినడం వల్ల, తినడం ఇన్ ద సెన్స్ కన్జ్యూమ్ ఇండైరెక్ట్గా, నో వన్ విల్ టేక్ డైరెక్ట్లీ, పీపుల్ హూ వాంట్ టు సూసైడ్ ఓన్లీ విల్ టేక్. ఇంకా అదర్స్ ఎవరన్నా అన్ఇంటెన్షనల్గా తీసుకుంటే డిసీజెస్, ఆ డిసీజెస్ ఎంత ఎఫెక్ట్ చేసి అంటే న్యూరాన్స్, ఈవెన్ మైండ్ ఏది పని చేయకుండా అయిపోతుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ కేర్. సో చూడండి, ఇటాయ్ డిసీజ్ అంటే ఏంటి, కాడ్మియం తినడం వల్ల ఏమొస్తుంది, ఈవెన్ బ్లూ బేబీ సిండ్రామ్. సో కామెంట్ చేయండి, వాటర్లో ఉన్న ఏది ఎక్సెస్గా తీసుకోవడం వల్ల ఏమేమి వస్తుంది, ఫ్లోరోసిస్, ఆస్ట్రోపోరోసిస్, అండ్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ వేరెడ్, అండ్ నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటి, అండ్ గ్యాసెస్లో వాట్ ఈస్ సిఎన్జి, డీజిల్, ఎక్సెట్రా విడెడ్. థ్యాంక్ యూ.